ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం. శ్రీ ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నర్మదా నదిపై ఓంకారదేవిలో ఉంది. నర్మదా నది తీరాన ఉంది. ఈ 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఓం ఆకారంలో ఉండడం వల్ల దీనికి ఓంకారేశ్వర్ అని పేరు వచ్చింది. ఓంకారేశ్వర్ ఆలయ చరిత్ర క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం నాటికి వెళ్తుంది. ఆలయ నర్మదా నది తీరాన రాజుల ఆస్ట్రోనజీలో నిర్మించబడింది. ఇది రేవార్ రాజుల పాలనలో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచింది. ఒకసారి నర్మదా నది ఒడ్డుపై శివుని భక్తుడు ఒక ఘోరమైన తపస్సు చేశాడు. ఆయన తపస్సుకు మెచ్చిన శివుడు ఇక్కడ తన జ్యోతిర్లింగ రూపంలో కనిపించాడని విశ్వసిస్తారు. ఆలయ చతుర్భుజాకారంలో నిర్మించబడి ఉంటుంది. దీని గోపురాలు ద్రావిడ శైలిలో నర్మదా నది మీదుగా కనిపిస్తుంది. నర్మదా నది ఒడ్డున అనేక చిన్న మందిరాలు కూడా ఉన్నాయి. ఓంకారేశ్వర్ దీపం ఓం అనే అక్షరాన్ని పోలి ఉండడం వల్ల ఒక ప్రకృతి అద్భుతం. ఓంకారేశ్వర్ ఒకే ప్రదేశంలో 2 ప్రధాన లింగాలు ఉన్నాయి. ఓంకారేశ్వర్ మరియు మమలేశ్వర్. అనేక భక్తుల అభిప్రాయం ప్రకారం నర్మదా నది నీరు ఆధ్యాత్మిక శక్తి కలిగినదని భావిస్తారు. మహాశివరాత్రి నాడు సమయంలో వేలాది భక్తులు ఓంకారేశ్వర స్వామిని దర్శిస్తారు. రాత్రి ఆరాధనలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. నర్మదా నది పుట్టినరోజున ఎంతో ఘనంగా జరుపుకుంటారు. శ్రావణ మాసం పొడవునా ప్రతి సోమవారం భక్తులు విశేష పూజలు నిర్వహిస్తారు. ఇది అష్టదిక్పాలకుల ఆరాధన కేంద్రం కూడా ఉంటుంది. నది నీటిని పవిత్రంగా భావించి దీనిని అభిషేకం చేసే పుణ్యం పొందుతామని నమ్మకం. ఓంకారేశ్వర్ ఆలయ నిర్మాణానికి సంబంధించిన పురాణ కథ. రాజు మదహత తన శివభక్తి వలె శివుని జ్యోతిర్లింగ స్వరూపంలో దర్శనమిచ్చాడు. శంకరాచార్యుడు ఇక్కడ ఉపనిషత్తులపై అభ్యాసాలు చేశారని అనుమతించబడింది. ఓంకారేశ్వర్ చేరుకోవడం కష్టం అని భావించే కాలంలో నదీ జలాల్లో కొట్టుకుపోయిన చాలామంది కూడా జీవితంలో శివ పుణ్యం పొందినట్టు ప్రతీతి ఉంది. ఆలయ ప్రాంగణంలో నిత్యం ఓం నమ శివాయ జపం జరుగుతుంది. నర్మదా నది యాత్ర ఓంకారేశ్వర్ వద్ద మొదలై సాహసికమైన ఆధ్యాత్మిక యాత్రగా ఉంది. ఓంకారేశ్వర్ ప్రయాణానికి రైలు రోడ్డు స్టేషన్ నుంచి 12 కిలోమీటర్లు. విమానాశ్రయం ఇండోర్ నుంచి 77 కిలోమీటర్లు. రోడ్డు ప్రయాణం ఇండోర్ లేదా ఖండ్వా నుంచి బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఇదండి ఓంకారేశ్వర స్వామి వారి వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.